నోటిని చిన్నగా చూపిస్తారు. ఇదేం నేర్పుతుందంటే తక్కువగా మాట్లాడాలి అని. కానీ చెవులని పెద్దగా చూపిస్తారు. దీనర్థం ఎక్కువగా వినాలి. టాక్ లెస్ అండ్ లిజన్ మోర్. చెవులు కేవలం పెద్దగానే కాదు, ఒక జల్లెడ రూపంలో ఉన్నట్టు చూపిస్తారు. సో జల్లెడ ఏం చేస్తుంది? అది ఫిల్టర్ చేస్తుంది. మంచి దానిని ఉంచుకొని అవసరం లేని దానిని వేరు చేస్తుంది. సో చెవులు జల్లెడ రూపంలో ఉండడానికి అర్థము కేవలం మంచి విషయాలను మాత్రమే వినాలి అని. మంచి విషయాలు తప్పితే ఇతర ఎలాంటి విషయాలని కూడా వినొద్దు. ఈ రోజుల్లో మీడియా నుండి, సోషల్ మీడియా నుండి, అలాగే ఎవరైతే మన చుట్టూ ఉండే వారి దగ్గర నుండి ఇన్ఫర్మేషన్ని వింటూ ఉంటాము. మెసేజ్ ఆఫ్టర్ ఇలా అన్ని రకాల ఇన్ఫర్మేషన్ని తీసుకుంటూ ఉంటాము. ఒకవేళ ఇంత ఇన్ఫర్మేషన్ని మనం తీసుకుంటూ అలాగే ఆ ఇన్ఫర్మేషన్ మంచిగా లేనప్పుడు మన యొక్క స్థితి ఎలా తయారవుతుంది? సో మనం ఎప్పుడు చెవులని జల్లెడలాగా ఉంచుకోవాలి. కేవలం ప్యూర్ కంటెంట్, పాజిటివిస్ కూడా కేవలం మంచి విషయాలు మాత్రమే వినాలి.